మైకేల్ జాక్సన్ ఆఫ్ ఇండియన్ సినిమా చాలా సినిమాల్లో డాన్సర్ గా కనిపించారు, కొరియోగ్రాఫర్ గా చేశారు, యాక్టింగ్ కూడా చేశారు అండ్ డైరెక్షన్ తో సెన్సేషన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మరి మైకేల్ జాక్సన్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రభుదేవ గారితో స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం. వి హావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. బాంబేలో ఉన్నాను నేను. లేదు అది ఏమీ లేదు, నథింగ్ టు డూ. అది ఇది కోరిక అందరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర అంత అలాగే లేదు. అరే ఇలా అయిపోయింది అలాగా అలా లేదు. లైఫ్ ఇస్ టు ఎంజాయ్. ఏదో తెలియకుండా నాలుగో అయిపోయింది, బట్ ఓకే. వైఫ్ను వదిలేసి వేరే మోడర్న్ అని వద్దు. మన వైఫ్లోనే అన్నీ ఉంది. అలా జరిగింది ఇలా జరిగింది అది వద్దు. సాంగ్ బాగా రావాలి, మనం సాంగ్ అలా చేసాం. అఫ్కోర్స్ దానికన్నా పిక్చర్లో ఎమోషన్ స్టోరీ లైన్ ఇంకా బాగుంది. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రభుదేవ. October 7th is my film Abhinetri is releasing. Please watch it and you will love it. మీరు సోను సూద్ యాక్ట్ చేశారు, అయినా కానీ అభినేత్రి అంటూ లేడీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కదా, అసలు అభినేత్రి కథ ఏంటి? లేడీ టైటిల్, ఐ మీన్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ లేడీ, ఐ మీన్ స్టోరీ ఉంది దాంట్లో. అండ్ కథకి అది కరెక్ట్గా ఉంటుందని మనకు ఒక నమ్మకం. అండ్ స్టోరీ యాజ్ ఎ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. అండ్ ఇట్స్ ఫర్ ద హీరోయిన్ ఇట్స్ వెరీ గుడ్ రోల్ ఇస్ దట్స్ వై అభినేత్రి. ఐ థింక్ అభినేత్రి ఇస్ పర్ఫెక్ట్. ఈ మూవీ ట్రైలర్ లో మీ డాన్స్ అండ్ తమన్నా డాన్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. డాన్స్ కి ఎక్కువ స్కోప్ ఉంటుందా? డాన్స్లో ఎక్కువ యాక్చువల్గా అదే నేనున్నాను కాబట్టి డాన్స్ అని అందరూ అడుగుతున్నారు. బట్ సాంగ్ బాగా రావాలి, మనం సాంగ్ అలా చేసాం. అఫ్కోర్స్ దానికన్నా పిక్చర్లో ఎమోషన్ స్టోరీ లైన్ ఇంకా బాగుంది. మీరు చూస్తే నవ్వుతారు, ఈవెన్ ఫాల్ ఇన్ లవ్ ఆల్సో, బికాస్ స్టోరీకి బాగుంది. దాంట్లో సాంగ్ ఒక ప్లస్ పాయింట్గా ఉంది అంతే. ఈ సినిమాలో మెసేజ్ ఉంటుందని తెలిసింది, ఏమిటా మెసేజ్? మెసేజ్ ఏంటంటే మన వైఫ్లోనే, ఐ మీన్ మన కల్చర్ ఉంది కదా, మన వైఫ్లోనే అన్నీ ఉంది. యూ డోంట్ హ్యావ్ టు, మీరు వైఫ్ను వదిలేసి వేరే మోడర్న్ అని వద్దు. మన వైఫ్లోనే అన్నీ ఉంది, మన కల్చరు. ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ మనం మీకు అది ఒక మెసేజ్ లాగా చెప్పకుండా మీకు ఫుల్గా చూస్తే అది ఉంటుంది. అది బికాస్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మీడియా, ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ చెప్పాం అండర్ కరెంట్ అది ఉంది. మీ రియల్ లైఫ్ కి కాస్త దగ్గరగా ఉండడం వల్ల ఈ మూవీలో నటించారు అని అనుకోవచ్చా మేము? లేదు అది ఏమీ లేదు, నథింగ్ టు డూ. అది ఇది ఏమీ లేదు. డాన్స్ పరంగా అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏంటి? యా భయంకరమైన చేంజ్ ఉంది ఇప్పుడు. ఐ మీన్ డాన్సింగ్ స్టైల్లో భయంకర. ఇప్పుడు అందరూ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. సినిమా పీపుల్ వదిలేండి, అందరి ఇంట్లోనే డాన్సర్స్ అంత బాగా చేస్తున్నారు. డైరెక్టర్ విజయ్ వర్కింగ్ స్టైల్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ విజయ్ నాకు కూడా ఇదే ఈ పిక్చర్ నుంచే పరిచయం. ఓకే, డైరెక్టర్ అనేది మంచివారు, వెరీ సాఫ్ట్ స్పోకెన్, జెంటిల్ మ్యాన్, నైస్ మ్యాన్. ఈ జర్నీ, ఈ పిక్చర్లో జర్నీ చాలా బాగుంది. అందరికీ సర్దుకుపోతారు, వెరీ పేషెంట్ గాయ్, గుడ్ గాయ్. సోను సూద్ తో ఇప్పటి నుంచి ఒక 25 years పాటు వర్క్ చేయాలనుకుంటున్నాను అన్నారు కదా, అలా అనడానికి స్పెషల్ రీజన్ ఉందా? యా ఇక్కడి నుంచి వి హావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. బాంబేలో ఉన్నాను నేను. ఏదైనా కావాలంటే అడుగుతాను, ఆయనకి ఏదైనా కావాలంటే అడుగుతారు. వెరీ ఫ్రెండ్లీ. అరే ఇలా కాకుండా ఇలా చేస్తుంటే బాగుండు అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? ఉంటుంది కదా, ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. రిగ్రెట్స్ అంటే అరే ఇలా అయిపోయింది అలాగా అలా లేదు. అన్నీ చూడాలి కదా, అన్నీ, ఐ మీన్ లైఫ్లో అన్నీ చూడాలి. వెరీ హ్యాపీగా ఉంటే ఎలా, ఇది అంతే ఉంటుంది. అది ఎవరైనా అంతే, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. లైఫ్ కి మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? లైఫ్ ఇస్ టు ఎంజాయ్. అది వెనక అది జరిగింది ఇది జరిగింది అని ఉండకూడదు. ఇప్పుడు ఏంటి, దీన్ని హ్యాపీగా మీ పిల్లలతోటి, ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉండండి. దీని డెఫినేషన్ అంతా కూడా ఆలోచించదు, హ్యాపీగా ఉండొచ్చు. ఈ సినిమాలో ఫరా ఖాన్ గెస్ట్ రోల్ చేశారు కదా? ఫరా ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. అది సోను సూద్ వెరీ ఫ్రెండ్లీ. సోను సూద్ ఫరా ఖాన్ వెరీ ఒక డైరెక్టర్ లాగా వచ్చి చేయాలి. సోను సూద్ అడిగారు, ఫ్రెండ్షిప్ కోసం వచ్చి చేశారు.
అభినేత్రి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మిమ్మల్ని కొంతమంది లెజెండ్ అన్నారు కదా, మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా రోజు ఉన్నాను కదా, అందువల్ల అంటుంటారేమో అంతే. అంతేగాని జస్ట్ లైక్ దట్ వుడ్ హావ్ సెడ్ ఇట్ లైక్ దట్. డాన్సర్, కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మరి నెక్స్ట్ ఏంటి? ఇది ఏది ప్లాన్ చేయలేదు నేను. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా ఒకటి చేయడమే కష్టం, ఏదో తెలియకుండా 4 అయిపోయింది. బట్ ఓకే. ఎన్టీఆర్ 30+ కదా, ఇక నుంచి ఇంతకు ముందులా డాన్స్ చేయలేనేమో అన్నారు, మీరేమంటారు? అది నాకు బట్ సాధారణంగా స్పోర్ట్స్ పర్సన్ కూడా క్రికెట్, ఫుట్బాలు, ఈ డాన్స్ బాడీ ఫిజికల్లీ మనకు తెలియకుండా ఉంటుంది. అదే మీరు ఇదేంటి ఇదే లైఫ్ కదా. మీరు బ్లాక్ ఇప్పుడు వైట్ అయిపోయింది మీకు, ఎందుకంటే ఇది అంతే కదా. అదే ఇట్స్ లైక్ ఫిజికలీ థింగ్ ఎనీథింగ్ లైక్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో సేమ్ థింగ్. 20 లాగా నాకు ఇప్పుడు డెఫినెట్గా లేదు. మీన్ డాన్స్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఎలా అవుతూ ఉంటారు? నేను అప్డేట్ తెలియదు. ఇప్పుడు కొత్త వాళ్ళను ఉన్నారు కదా, కొత్త కొరియోగ్రాఫర్. ఈ పిక్చర్లో కూడా పరేషన్ ఒక టైగర్ ష్రాఫ్కి వాడే గురు వాడిని పిలిచి వాడే కొరియోగ్రాఫ్ చేశాడు. నా ఐడియా అప్పుడప్పుడు ఉంటుంది. బట్ సాంగ్ అన్నీ వాడు అలాగా కొత్త వాళ్ళతో కలవడం, అప్డేట్ అవ్వడం. మీలో డైరెక్టర్ కూడా ఉన్నాడని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు తెలియదు నాలో డైరెక్టర్ ఉన్నారు. ఎంఎస్ రాజుకి తెలిసింది, సార్కి. పాపం ఆయన నాకు ఇచ్చారు. నాకన్నా ఆయనకి నమ్మకం. సో థ్యాంక్స్ టు ఎంఎస్ రాజు సార్. మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం? నాకు నువ్వు వస్తానంటే వద్దానంటే భయంకర ఇష్టం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉందంటారు? సెలవు చెప్తే సార్ చాలా కష్టం అంటారు, సెలవు చెప్తే సార్ బాగుంది. ఇది పాస్ట్ 100 years నుంచి ఇది ఇలాగే ఉంది జరుగుతున్నది. బట్ స్టిల్ ఇట్స్ మూవింగ్ ఆన్. ఇప్పుడున్న హీరోస్లో డాన్స్ ఎవరు బాగా చేస్తున్నారు? అప్పుడు ఎవరైనా ఒకరే చేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారు. అన్ని సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేస్తున్నారు. అన్ని సాంగ్ బాగున్నాయి, ఫుల్ ఎనర్జీ ఉంది. అందరూ వాళ్ళ స్టైల్లో వాళ్ళు బాగా చేస్తున్నారు. అందరూ ఒక్కొక్క స్టైల్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అందరు సాంగ్కి అంత ఇంపార్టెన్స్, డాన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. డాన్స్ విషయంలో అంతలా ఇంట్రెస్ట్ పెరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు రియాలిటీ షోస్ వచ్చేసింది, అందరూ డాన్స్ ఆడుతున్నారు. రీజన్ అంత ఆలోచించడం ఎందుకు, మంచిదే కదా, అందరూ డాన్స్ ఆడి హ్యాపీగా ఉండి. ఓకే. మీరు పుస్తకాలు చదువుతారా? మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి? లేదు, నేను బుక్ నాకు కష్టం. ఒక 1 page చదివితేనే నిద్ర వస్తుంది. అది ఎలా చదువుతారో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఎ బుక్ పర్సన్. బట్ నాకు చాలా పిక్చర్ చూడడం ఇష్టం. నాకు పిక్చర్ చూడాలంటే చాలా ఇష్టం. ఫిలాసఫీ అదే, అలా జరిగింది ఇలా జరిగింది అది వద్దు. ఇప్పుడు ఏంటి ఈ మూమెంట్, లివ్ ద మూమెంట్, హ్యాపీగా ఉండండి. బట్ మీ ఫ్యామిలీతోనే ఉండాలి, ఫాదర్ మదర్తోనే ఉండాలి. ఫైనల్గా అభినేత్రి గురించి ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అభినేత్రి October 7th రిలీజ్ అవుతుంది. వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఫిలిం. అండ్ ఏం చెప్తారు, మంచి ఫిలిం చెప్తారు, చూడండి. థ్యాంక్ యూ. Actors ఎప్పుడు అనుకుంటుంటారు. I think nowadays everybody dances very well, but if I have to think about anybody, the Nani was just being sweet and trying to compliment me, but I think అంటే దీని గురించి మీకు ఎక్కువ చెప్తే ఆయన చాలా ఫాస్ట్. చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యి అందవద్దురా. చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యి అందవద్దురా.